ఇప్పుడు ఇడుమ గెరిల్లా యాక్షన్స్ అక్కడ దండకరణ చేసిన మాట వాస్తవమే, సక్సెస్ అయిన మాట వాస్తవమే. సక్సెస్ అయింది కాబట్టి ఏంటంటే సాధారణంగా ఏదో రకంగా ప్రచారానికి వచ్చేసింది. మీడియాకు తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. తెలుసు కాబట్టి ఏంటంటే ఇడుమను అంటే మిలిటరీ యాక్షన్స్ విజయవంతం చేసింది కాబట్టి ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. వాస్తవంగా మావోయిస్టు పార్టీ లోపల మిలిటరీ కంటే ఎక్కువగా సైద్ధాంతిక రాజకీయ విషయాలపైనే కేంద్రీకరించి ఉంటుంది. వాళ్ళే లీడర్షిప్లోకి వస్తారు ప్రధానంగా. ఎందుకంటే దేశాన్ని మొత్తం నడపాలి కాబట్టి ఓన్లీ యాక్షన్ల ద్వారానే విప్లవం విజయవంతం కాదు. అది యాక్షన్స్ అనేది సెకండరీ విషయమే మావోయిస్టు పార్టీకి, అది ప్రధానం ఎప్పుడూ కాదు. కాబట్టి అయితే ఆయన పాత్రను బట్టి కూడా ఏంటంటే ఆయనను ఇప్పుడు ఆయన రాష్ట్ర కమిటీ మెంబరు అయి ఉంటాడు తప్ప కేంద్ర కమిటీ మెంబర్గా నాకు తెలియదు. కేంద్ర కమిటీ మెంబర్ అయిన విషయం నాకు తెలియదు, మనం ఊహించలేము కూడా. కాబట్టి ఇంతకంటే ఎక్కువగా సీనియర్స్ కూడా ఆ పార్టీలో ఉన్నారు. ఇడుమా కంటే ఎక్కువ సీనియర్స్ రాజకీయంగా చాలా కాలం నుంచి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అంటే ఇడుమాను కేంద్ర సెక్రటరీగా బసవరాజ్ జనపగిన కేంద్ర సెక్రటరీ అనేది ఇవన్నీ ఏంటంటే మీడియా ఒక బూస్టింగ్. అంటే ఇడుమా పేరు పెట్టి ఓసారి సరెండర్ అంటారు, ఓసారి అరెస్ట్ అంటారు, ఓసారి అది వచ్చింది అంటారు. రకరకాల పద్ధతుల పట ఇవన్నీ ఏదైతే చెప్పడం ఏదైతే ఉందో అంటే ఇడుమా పెడితే ఎక్కువ మంది చూస్తున్నారు కదా. ఇడుమా పెడితే ప్రతి ఛానల్ వాళ్ళు ఇడుమా పెడతారు.